ఒమేగయైన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. ఆల్ఫా. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథము బైబిల్లో ఉన్న దేవుని మాటలు కాసేపు మనం ధ్యానించుకుందాం. మూలవాక్యాన్ని మనము యెషయా ప్రవచన గ్రంథం 61వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుతున్నాం. యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూసిన వారు వారందరూ ఒప్పుకొందరు. చూడండి, యేసుక్రీస్తుని వెంబడిస్తున్నవారు, దేవుని నమ్ముకున్నవారు, వారిలో కనపడాల్సింది ఏంటంటే వీరు దేవుని నమ్ముకొని దేవుని చేత ఆశీర్వదించబడిన వారు అని వారిని చూసిన వారు చెప్పుకోవాలి. అది చెప్పేటట్లుగా నేను చేస్తానని ఈ మాటలు మనం గమనించాలి. ఈ మాటల్లో మరి ఆయన చెప్పిన మాటలు మీరు గమనించాలి. ఆయన చేత ఆశీర్వదించబడిన వారు నిజమే. ఒకప్పుడు వీరి జీవితాలు ఇలా ఉన్నాయి, వీరి కుటుంబ జీవితాలు ఇలా ఉన్నాయి. ప్రభు సన్నిధికి రాకమునుపు, ప్రభులోనికి రాకమునుపు, ప్రభు నొద్దకు వచ్చిన తర్వాత వీళ్ళు నమ్ముకున్న దేవుడు, వీళ్ళు ఆరాధిస్తున్న దేవుడు, వీళ్ళు ప్రార్థిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన వీరిని ఇలాగున ప్రసిద్ధిలోనికి తీసుకొచ్చాడు, ఆశీర్వాదములోనికి తీసుకొచ్చాడు అని చెప్పేటట్లుగా, చెప్పుకునేటట్లుగా చేసేదనని వాక్యం చెప్తున్నమాట. ఈరోజు నీవు అటువంటి ఆశీర్వాదాలతో వెంబడబడి ఉన్నావా? లేకపోతే అరోకొరో ఏదో నేను చేస్తున్నాను భక్తి, ఎప్పుడు నాకు ఆశీర్వాదానికి బదులుగా ఏదో ఒక బలహీనత, ఏదో ఒక లోపం కలిగి ఉన్నదా? ఒక్కసారి వాక్యమును చెబుతున్నటువంటి రీతిగా నువ్వు ఒకసారి ప్రభుకి నువ్వు సమర్పణ కలిగి ఉండు. అబ్రహాము కుమారుడు ఇస్సాకును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇస్సాకు వాక్యం చెప్తున్నటువంటి మాట, వాస్తవానికి తండ్రి గారు చనిపోయినటువంటి వాళ్ళ తండ్రి లేరు. తండ్రి దగ్గర నేర్చుకున్నటువంటి విశ్వాస జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని ఆ సంవత్సరములో, ఆ ప్రాంతములో ఏ విషయములో కూడా మరి అక్కడ పంటలు లేవు, పైరు లేవు, నీళ్లు లేవు, వర్షం లేదు. అటువంటి పరిస్థితుల మధ్యలో ఇస్సాకు దేవుని వైపు చూసి, దేవుని మీద విశ్వసించి ఆయన ఏం చేశారంటే ఆ సంవత్సరంలో విత్తనములు చల్లాడు, బావిలు తోడించాడు నీళ్ల కోసం, పైరు వేశారు. మీరు 26వ అధ్యాయము 12వ వచనంలో చదివితే ఆదికాండములో ఇస్సాకు ఆ దేశము వాడై విత్తనములు వేసి ఆ సంవత్సరములో 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించును గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యాను. ఇక్కడ మీరు గమనించాలి, గొప్పవాడయ్యటమే కాదు, ఇక్కడ మీరు గమనించినట్లయితే మిక్కిలి గొప్పవాడుగా దేవుడు ఆశీర్వదించాడు. కారణం ఏంటంటే దేవుని వైపు చూశాడు. మూలవాక్యం ఏమై ఉన్నదంట, ఆయన జనుల్ని ఆశీర్వదించబడిన వారని చెప్పుకోవాలి. వీళ్ళు ఎలా ఆశీర్వదించబడ్డారు? అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యం. మనం తోడితేనేమో బావిల్లో నీళ్లు పడట్లేదు, ఇస్సాకు బావిలు నీళ్లతో నిండి ఉన్నాయి, చక్కగా పైరు పండుతుంది. కారణం ఏమై ఉన్నదంటే 28లో వచ్చేసరికి ఈయనకి విరోధంగా లెగిసిన వాళ్ళందరూ 28, 29లో మనం చదివితే వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉన్నాడు. చూడండి, ఇస్సాకుతో చెప్తున్న మాట అక్కడున్నవారు, నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూసితిమి కనుక మనకును అనగా మీకును నాకును మధ్య ఒక ప్రమాణం చేసుకుందాం. ఏంటిదా ప్రమాణం అంటే, మేమింకని ఎన్నడూ కూడా ఇక మీదట మీకు కీడు చేయము, సమాధానముగా ఉంటామని ఒక నిబంధన చేసుకుంటేమి. ఇప్పుడు నీవు యెహోవా వలన ఆశీర్వాదము నుండిన వాడివి. వీళ్ళు ప్రమాణం చూడండి. అంతకుముందు రాత్రి బావిలు దొంగతనంగా పూడ్చి చేసినటువంటి శత్రువులుగా ఉన్నారు, వ్యతిరేకంగా లెగిసిన వాళ్ళు ఉన్నారు. ఇస్సాకు దగ్గరికి వచ్చి, ఇదిగో నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీవు ఆశీర్వదించబడ్డావు.
కాబట్టి ఇక మీదట ఒక నిబంధన, మనము సమాధానముగా ఉందాం. ఇక మీదట ఎటువంటి కీడు మీకు చేయము, మీరు మాకు చేయొద్దని శత్రువులుగా ఉన్నవారు మిత్రువులుగా మారిపోయి వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, యెహోవా ఆశీర్వాదము నొందినవాడవు. దేవుడు ఆశీర్వదిస్తే ఎవరు ఆపుతారండి? ఎవరు ఆపలేరు. దేవుడు ఆశీర్వాదం అనుగ్రహం పొందుకోవాలంటే దేవుని యందు మనము నిబంధన కలిగి ఉండాలి. మనుషుల మీద కాదు. మనుషులు లాంటి కొండల్లాంటి మనుషులు కనపడుతుంటారు. పర్వతాలు కదిలిపోతాయి, మెట్టలు తత్తరిల్లిపోతాయి, కానీ ఆయన మాట ఎన్నడూ విడిచిపోదు. చాలా జాగ్రత్తగా ఇక్కడ మనం చూస్తే ఇస్సాకును చూసిన వారు చెప్పుకుంటున్నారు, వీళ్ళు దేవుని చేత దేవుని ఆశీర్వాదాలు పొందుకున్న వ్యక్తి అని రాయబడి ఉంది. మరొక మాటలో మనం చూస్తే మొదటి దినవృత్తాంతముల గ్రంథములో 17వ అధ్యాయము 14వ వచనములో, నా మందిరమందున్న నా రాజ్యమందున్న నేను నిత్యము అతనితో స్థిరపరచదనని, అతని సింహాసనం ఎన్నటెన్నటికి స్థిరముగా ఉండునని అతనికి తెలియచేసును. చూడండి, ఇక్కడ కూడా మనం చూస్తే దావీదును మనకు సూచిస్తున్నారు. దావీదును చెప్తున్నాడు, ఎన్నటెన్నటికి నీ సింహాసనము స్థిరముగా ఉండును. నీవు ఆశీర్వదించబడి ఉన్నటువంటి అనుభవాన్ని గురించి, ఘనత గురించి చెప్తున్నాడు. ఇదిగో అతడు నిత్యము అతన్ని స్థిరపరిచి నేను వారిని స్థిరముగా ఉంచెదను తెలియచేస్తున్నాడు. కారణం ఏంటంటే, దేవుడి దృష్టిలో దావీదు దేవునికి హృదయానుసారుడై ఉన్నాడు, దేవుని మీద ఆనుకొని ఉన్నాడు, దేవుని కొరకే జీవిస్తున్నటువంటి అనుభవాలు దావీదులో కనపడుతున్నాయి. అందుకనే దేవుడు కృప సౌలుకు దూరం అయిపోయింది, కానీ దావీదుకి ఎప్పుడు కూడా ఆయన కృప నిలిచి ఉన్నది కాబట్టి ఆయన స్థిరముగా దేవుడు ఆశీర్వదించబడినట్లుగా ఒక స్థిరత్వంలోనికి తీసుకొచ్చాడు. ఈరోజు నీ జీవితంలో ఒక స్థిరమైనటువంటి ఆత్మీయ పునాది ఉందా? స్థిరమైనటువంటి ఆత్మీయ జీవితం ఉందా? నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు అనే ముందు నేను స్థిరముగా ఉండాలి ప్రభువా, నా ఆత్మీయత స్థిరముగా ఉండాలి, నా ప్రార్థన స్థిరముగా ఉండాలనే ఒక తీర్మానము గలవారమై ఉండాలని రాయబడి ఉన్నది. ఎందుకంటే చూడండి, యెషయా గ్రంథములో 22వ అధ్యాయములో 22వ వచనములో మనం చదివితే, నేను దావీదు ఇంటి తాళపు అధికార భారాన్ని అతనికి భుజముల మీద ఉంచితిని, అతడు తీయగా ఎవడు వెయ్యజాలలేడు, అతడు మూయగా ఎవడు తీయజాలలేడు. దేవుని సన్నిధిలో ఆ భారాన్ని దేవుడు అప్పగించాడు. ఏంటిదంటే అధికార భారం. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క అధికారాన్ని ఇచ్చాడు. ఈరోజు ఆ అధికారాన్ని ఎలా కోల్పోతున్నారంటే, ఈ లోక సంబంధమైనటువంటి కొన్ని చుచ్చమైన అభిలాషల వైపు, బలహీనతల వైపు, లోక సంబంధమైన పాపముల వైపు పడిపోయి వాళ్ళు కోల్పోతున్నారు. కానీ ఇక్కడ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ప్రతి ఒక్కరికి విశ్వాసమైతే నీకిచ్చినటువంటి అధికార భారాన్ని దేవుడిచ్చాడు. సంఘాన్ని నడిపించేటువంటి సేవకులైతే మీకు ఇచ్చినటువంటి అధికార భారాన్ని ఇచ్చాడు. దేవుని నమ్ముకొని నడుస్తున్నటువంటి వ్యక్తిగా ఉండొచ్చు. ఒకవేళ యేసు ప్రభు వారిని ఇంతవరకు నువ్వు తెలుసుకోలేని వ్యక్తివైతే నీకు దేవుడు ఒక అధికారాన్ని, దేవుడు ఆశీర్వాద ఫలములు ఆయన యొద్ద ఉన్నది. అది మనం దిగజారకూడదు. చాలా జాగ్రత్తగా గమనించి ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యం చెప్తున్న మాట, ఈ అధికార భారాన్ని ఎప్పుడైతే ఆయన భుజంల మీద ఉంచాడో, ఆయన తలుపు వేస్తే ఎవరు తీయలేరు, ఆయన తీస్తే ఎవరు మొయ్యలేరు. అంటే ఇది ఆశీర్వాదానికి, మేలులకు సూచనగా ఉంది. ఈరోజు మనం చూసినట్లయితే ఏది పట్టుకుంటే అది కొన్నిసార్లు కలిసి రావట్లేదండి, ఇబ్బందులుగా ఉన్నాయి, ఇట్లాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి అని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. ఖచ్చితమైన నిర్ణయము, స్థిరమైనటువంటి పునాది ప్రభునందు వేసుకోగలిగితే, ఆయన వాక్యం చెప్తున్న మాట, అధికారాన్ని నీకే ఇస్తున్నాడు ప్రభు. ఆ అధికారాన్ని నువ్వు కోల్పోకూడదు. ఎన్నటెన్నటికి నీకు అధికారాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. కీర్తన గ్రంథములో 77వ కీర్తనలో 8వ వచనములో మనం చదువుతున్నాం, ఆయన కృప ఎన్నటెన్నటికి మానకపోవునా. చూసారా, ఆయన కృప ఎన్నటికీ మానదు. మనము ఆయన కృపలో మనం జీవిస్తున్నాం. ఆయన కృప లేనిదే మనం బ్రతకలేమండి. ఆయన కృప చొప్పునే మనం జీవిస్తున్నాం. అందుకని ఇక్కడ అంటాడు, ఆయన కృప ఎన్నటికీ మానలేదు, సెలవిచ్చిన మాట తరతరములకు కూడా తప్పిపోలేదని చెప్తున్న మాట. దేవుడు చెప్పిన మాట ఎన్నడూ తప్పిపోదు. వాక్యం సెలవిస్తున్నటువంటి విషయములు, ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాలు తెలియచేస్తున్న మాట అది.
ఆయన కృప ఎన్నటికీ తప్పిపోదు. సమూయేలు గ్రంథములో 2 సమూయేలు 7వ అధ్యాయము 15వ వచనములో కూడా మనం చదువుతున్నాం. నీవు స్థాపించుటకు నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమగునట్లు అతనికి నా కృప దూరము చేయనా అని చెప్పాను. సౌలుకు దేవుని కృప దూరం అయిపోయింది, కానీ దావీదుకి ఎప్పుడు కూడా దేవుని కృపలో ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము మూలవాక్యములో చెబుతున్నటువంటి మాట, దేవుని వాక్యములో ఎన్నటెన్నటికీ ఏ విషయంలో కూడా ఆయన పిల్లలు ఎలా ఉండాలంటే ఆశీర్వాదముగా ఆశీర్వదించబడిన వారని చెప్పుకోవాలనంటే, ఒకటి, ఇస్సాకు వలె నువ్వు విశ్వాసముతో స్థిరముగా ఉండాలి. 2, దేవుని యందు నువ్వు ఎదురు చూసి దేవుడు చెప్పిన మార్గములు నడుచుకోవాలి. స్థిరమైనటువంటి దావీదు దేవుడి సన్నిధిలో నిలిచినట్లు స్థిరమైనటువంటి ఆత్మ సంబంధముగా నీవు నడుచుకోవాలి. చివరిగా చెబుతున్నటువంటి మాట, ఆయన కృప ఎన్నటికీ నీకు దూరము కాదు. ఏ విషయములో నువ్వు దేవుని సన్నిధిలో వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదర, ఏ విషయములో నువ్వు వెనకంచి వేస్తున్నావో ఒక్కసారి వాటిని విడిచిపెట్టి ప్రభువుకు లోబడిపోయి ప్రభువుకు సరెండర్ అయిపో. దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారంగా నడుచుకో. దేవుడు నిన్ను ఎన్నటెన్నటికీ నువ్వు దీవించబడటమే కాదు, నిన్ను చూసిన వారు నీవు దీవెన పొందిన వారని చెప్పుకునేటట్లుగా నిన్ను ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఖచ్చితంగా నెరవేర్పు నీ జీవితంలో జరుగును గాక. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ఉదయకాలము నీ వాక్యం విన్న మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి, ఇదిగోనైనా నా ప్రభువా, నీవు ఆశీర్వదించబడిన పిల్లలని అనేక మంది చెప్పుకునేటట్లుగా అట్టి విశ్వాసములోను, అట్టి స్థిరమైనటువంటి ఆత్మీయతలోను, అట్టి నమ్మకత్వములో ప్రభువా ముందుకు నడిపించడానికి మీ కృప దయచేయండి. వ్యతిరేకతలు, ప్రతికూలతలు తొలగించి మీకు లోబడి మీ యందు భయభక్తులు కలిగి జీవించే జీవితం మీ బిడ్డలకు దయచేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే పొందుకోము. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.